నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూ కబ్జాలు ఎక్కువయ్యాయని విమర్శించారు కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, ఆయన అనుచరులు కొత్తపల్లి సర్పంచ్ శివచంద్రారెడ్డి ప్రభుత్వ స్థలాలు, ఖాళీ స్థలాలను కబ్జా చేస్తున్నారన్నారు. నకిలీ స్టాంపులు, ఫోర్జరీ సంతకాలు చేసి స్థలాలను కబ్జా చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. దీనిపైన స్టాంపు రిజిస్ట్రేషన్ ఐజీకి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రొద్దుటూరు ఎంపీపీ శేఖర్ యాదవ్, అతని భార్య శాంతిలపై శివచంద్రారెడ్డి అనుచరులు 16వ వార్డు కౌన్సిలర్ అనుచరులు దాడి చేయడం దారుణమన్నారు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. పాత్రికేయుల యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న రాత్రి 10 గంటలప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనకు సంబంధించినటువంటి తాలూకు విషయాలను మీ ముందు ఉంచాలి, ప్రభుత్వ అధికారులు కూడా చెప్పాలి అనేదే ఈ మీడియా సమావేశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకుడు, ప్రొద్దుటూరు మండలాధ్యక్షుడు, ప్రొద్దుటూరు మండలానికి సంబంధించి 24 మంది ఎంపీటీసీలు ఉంటే అందులో ఏకగ్రీవంగా కాగలిగినటువంటి స్థాయిలో ఉండే లీడర్ శేఖర్ యాదవ్, బీసీ కులస్తుడు, యాదవ్ కులస్తుడు. ఇతను ప్రొద్దుటూరు మండలాధ్యక్షునిగా పనిచేస్తున్నాడు ప్రజాప్రతినిధిగా. శేఖర్ యాదవ్, మా శేఖరు కొత్తపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 489/2 489/2 ఈ సర్వే నెంబరు కలిగిన 10 సెంట్ల ఫ్లాటును 1982 సంవత్సరంలో వెంచరేసిన 35 ఫ్లాట్లలో ఒక ఫ్లాట్ కొన్నాడు. మళ్ళీ బాగా చెప్తాను ప్రజలకు, శేఖర్ కొనేది 10 సెంట్లు, ఇది ఒక ఫ్లాట్, సర్వే నెంబర్ 489/2. ఇది అమ్మింది ఎవరు అంటే గన, మొట్టమొదటి అమ్మినది ఎవరంటే 1982 సంవత్సరంలో ఉప్పరపల్లి వీరారెడ్డి అన్న ఆ సైటును, వ్యవసాయ భూమిని కన్వర్షన్ చేసి నివాస యోగ్యమైన స్థలాలుగా మార్పు చేసి వెంచర్గా చేసి తెలంగాణలో